ఈరోజు మనకి ఉగాది. ఉగాది అంటే తెలుగు వాళ్ళ పండగ అన్నట్టుగా మనము భావిస్తాం. కానీ ఈ పండుగలు ఎలాగ నిర్ణయించారు? చాలా కీలకమైన సమయం ఇది. మన భూమి, చంద్రుడు, సూర్యుడు, ఇంకా ఇతర గ్రహాలు, నక్షత్రాలు వీటి యొక్క ప్రభావం ఈ భూమి జీవుల మీద ఎక్కువగా ప్రసారమవుతున్న సమయం ఇది. తర్వాత ఒక హ్మ్. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతున్నటువంటి సమయం కూడా ఇది. అందుచేత అట్లా పెట్టిన పండగలనమాట ఇవి. ఇవి భూమి మీద ఉన్నటువంటి అందరి మీద ప్రభావం చూపించేవి కాబట్టి ఇది అందరి పండగ. ఒక తెలుగు వాళ్ళనే ఏమీ కాదిది. విషయం తెలియకపోవటాన వాళ్ళెవరో చేసుకుంటున్నారులే మనకెందుకులే అనుకుంటాం. ఇంకొక మతాన్ని అనుసరించే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇది వాళ్ళది, ఇది మనకి సంబంధం లేదు అనుకుంటా ఉంటాము. ఇక్కడ ఉన్న పండగలన్నీ గూడా అన్ని పండగలు అందరివి అన్న భావనతో మనం సాగాలి. ఇప్పుడు కొద్దిమంది కోసము అన్నట్టు కాకుండా అది అందరి మీద ప్రభావం చూపించేది మనకి తెలిసినా తెలియకపోయినా. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మన మీద ప్రభావం చూపిస్తున్నాడా లేదా? చంద్రుడు మన మీద ప్రభావం చూపిస్తున్నాడా లేదా? ఇప్పుడు సూర్యుడిని బట్టే మన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాం, పగలు పని చేస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా చాలా కీలకమైనటువంటి సమయం అన్నమాట ఇది. దీన్ని ఒక ఆదిగా అంటే ప్రారంభముగా సంవత్సరానికి సంవత్సరాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు కాబట్టి సంవత్సరానికి ఇది ప్రారంభ సూచకంగా మనకు అందించారు. అందుకని ఉగాది అన్నారు అది. తర్వాత 6 రుచులతో మనము ఉగాది పచ్చడి తినడం అనేది ఒకటి విశేషమైంది. 6 ఋతువులకి తగ్గట్టుగా మనకి రుచులు 6 ఉన్నాయి. అలాగా వాటికి సంబంధించి 6 రుచులు కూడా మన ఆరోగ్యానికి సంబంధించి చాలా అవసరమైనవి అవన్నీ కూడా. అట్లా మన ఆరోగ్యంతో మన భౌతిక, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచకోశాలు, ఈ పంచకోశాలకి, పంచభూతాలకి ఎంతో ఉపయోగపడేటట్టుగా ఈ పండగ రోజునటువంటి చేసుకునే విషయాలకు సంబంధించి, ఆ సంప్రదాయాలకు సంబంధించి అట్లా ఏర్పాటు చేశారు ఋషులు. మనకి తెలియకుండానే ఆ ప్రకృతితో మనం అనుసంధానమై మన జీవనాన్ని గడపటం అన్న దాంట్లోకి రావటానికి. సరే, మనం చాప్టర్ 1 పూర్తి చేసుకున్నాము. మొత్తం 6 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. మొదటి చాప్టర్ ద మ్యాన్ కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్. అంటే ఎందుకు మనం దీన్ని అధ్యయనం చేయాల్సి వచ్చింది? కొత్తగా ఏమి పుస్తకాలు లేవు కదా. మనకు ఉన్న పుస్తకాన్ని, ఉన్న గ్రంథాన్ని, ఉన్న బైబిల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతాను. మనకు కావలసినటువంటిది ఏదైతే ఉందో అది దొరకటం లేదు దాంట్లో. ఇంతకాలం నుంచి ఆ బైబిల్తోనే వెళ్తున్నప్పటికీ ఆ బైబిల్ మనకు కావాల్సింది ఇవ్వలేకపోతుంది. అండ్ అశాశ్వతమైనటువంటివి, పరిమితమైనటువంటివి, ఇవాళ ఉండి రేపు కనుమరుగయ్యేవి సంబంధించి అవి ఇస్తున్నట్టుగా ఏమన్నా ఉంటుందేమో కానీ శాశ్వతమైనటువంటి ఆ వెలుగుని మనకి ప్రసాదించలేకపోతుంది అన్నట్టుగా ఉంది అది. కాబట్టి ఇప్పుడు ఆ శాశ్వతమైన వెలుగుని ఇది ఇవ్వగలదా లేదా? ఆ శాశ్వతమైన వెలుగు కోసం మనము అన్వేషిస్తున్నాము. ఆ వెలుగుని ఇది మనకు అందివ్వగలదా లేదా అనేది చూస్తున్నాము ఇప్పుడు. ఇది శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మనం చివరికి తేల్చుకున్నాం. దాన్ని అందుకునే విధంగా అందుకోలేకపోవటన అది మనకి అందివ్వట్లేదు అన్నట్టుగా ఉంది కానీ అది అందివ్వటానికి సిద్ధంగానే ఉంది. మనము దాన్ని స్వీకరించడంలో మనము వెనకడుగు వేస్తున్నాం. మనం కొంచెము తక్కువ స్థాయిలో దాన్ని అందుకోవటంతో ఆ అసలైన వెలుగుని మనము అందుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఎందుకని ఆ అసలైన వెలుగుని, దాంట్లో ఉన్న వెలుగుని అందుకోలేకపోతున్నాము అంటే అక్కడ రాసినటువంటి భాష,
సేక్రెడ్ లాంగ్వేజ్, సింబాలికల్ లాంగ్వేజ్ అది. అట్లాగా అయ్యేటప్పుడు కల్లా మనం అందుకోలేకపోతున్నాం అనమాట. మామూలు వాడుక భాషలాగా మనము చదవటానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంతో చాలా పరిమితమైనటువంటి విషయాలే దాని నుంచి మనకు అందుతూ ఉన్నాయి. మరి మనకు కావలసిన వెలుగు అని ఏదైతే వెతకడానికి మనం బయలుదేరామో ఆ వెలుగు పరిమితమైంది కాదు. అది పరిమితమైంది అయితే మన దగ్గరే ఉంటుంది కదా, మనం వెతికేయాల్సిన అవసరం లేదు. పరిమితము కాబట్టి, ఎల్లప్పుడు ఉండేది కాబట్టి అది మనము వెతకాల్సిన అవసరం వచ్చింది. అది మన దగ్గర లేదు కాబట్టి, మన దగ్గర లేదు అనేది మనకు తెలిసింది కాబట్టి దానికోసం క్వెస్ట్ ఫర్ లైట్, దానికోసం అన్వేషణ మొదలు పెట్టాము. అయితే ఇది ఇవ్వగలిగిన శక్తి ఉన్నప్పటికీ అది ఇవ్వలేకపోతుంది అన్నట్టుగా దాని మీద ఆభాండం వేస్తున్నాం మనం తిరిగి. అంటే మనం స్వీకరించే వాళ్ళు సరిగా స్వీకరించకుండా అది సరిగా ఇవ్వటం లేదు అన్నట్టుగా దాని మీద నేరారోపణ చేస్తున్నాం అనమాట. దాన్ని తప్పు పడుతున్నాం. కానీ దాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నది ఎవరు? ఆ వెలుగు కావాలని ఎవరైతే వెతుకుతున్నారో, ఆ వెలుగు కోసం అన్వేషిస్తున్నారో వాళ్ళే దాన్ని సరిగా అర్థం చేసుకోలేక దాని నుంచి తీసుకోవలసినంత దాన్ని తీసుకోలేకపోతున్నాం. అదే తప్పు పట్టాల్సింది దాన్ని కాదు. తప్పు ఎక్కడుంది? ఆ పొరపాటు ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. అక్కడ ఇవ్వబడినటువంటి వాక్యాల యొక్క అర్థం ఏంటి? దాని అంతరార్థం ఏంటి? ఏ భావంతో ఇచ్చారు? అది మనం తెలుసుకోలేక మనం మామూలుగా మనకు తెలిసిన వాడుక భాష అర్థాలతోనే ఆ అర్థాలు దానికి ప్రతిపాదించి, దానికి అన్వయించి, మనం అంతవరకే ఉంది. ఇక ఇంతకన్నా మించి దీంట్లో మనకు అందట్లేదు అని దాని మీద నెపం వేస్తున్నాం. ఇంకా ఎంతో ఇవ్వాల్సింది ఈ బైబిల్ అనే పవిత్ర గ్రంథంలో ఇంకా ఎంతో ఇవ్వాల్సింది, ఇంకా చాలా తక్కువ ఇచ్చారు దీంట్లో అన్నట్టుగా మనము దాని మీద నెపం వేస్తున్నాం. ఇప్పుడు పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బైబిల్‌లో ఉందా పొరపాటు? ఆ బైబిల్ వాక్యాల్లో ఉందా పొరపాటు? ఆ బైబిల్‌ని అందించిన వాళ్ళల్లో ఉందా పొరపాటు? లేక ఆ బైబిల్ ద్వారా మనలో ఉన్న వెలుగు పట్ల మేల్కొనాల్సిన మనము దాన్ని సరిగా వినియోగించుకోలేక మనం ఆ వెలుగు యందు మేల్కొనలేకపోతున్నాము అనేది ఏదైతే ఉందో మన దగ్గర ఉందా ఆ పొరపాటు? ముందు ఆ పొరపాటు ఎక్కడుందో తెలిస్తే గాని మనం సరి చేసుకోవడానికి అవకాశం లేదు. లేకపోతే ఏంటి, ఊరికే రాయేసేస్తూ ఉంటాం. నీదే తప్పు, నీదే తప్పు, నీ వల్లే ఇట్లాగా జరిగింది అని వెంటనే అవతల వాళ్ళ మీద రాయి వేసేస్తాం సింపుల్‌గా. అది చాలా తేలికైన పని. అట్లా కాకుండా ముందు ఎక్కడ పొరపాటు జరుగుతోంది? మొట్టమొదటగా అది మనం తెలుసుకుంటే, ఆ పొరపాటుని సరిదిద్దుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుంది? స్వీకరించే వాళ్ళ దగ్గర జరుగుతుంది పొరపాటు. ఇచ్చే వాళ్ళ దగ్గర పొరపాటు లేదు. అందించేవాడి దగ్గర పొరపాటు లేదు. అందించేవాడి దగ్గర పొరపాటు లేదు. సూర్యుడి దగ్గర పొరపాటు లేదు. చంద్రుడి దగ్గర పొరపాటు లేదు. ఈ భూమాత దగ్గర పొరపాటు లేదు. వీటిని స్వీకరించడంలో ఎవరైతే స్వీకరించడానికి ఇక్కడ ఉన్నారో, ఆ స్వీకరించే వాళ్ళలో ఉన్న పొరపాట్ల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తప్పితే, వాళ్ళ దగ్గర పొరపాట్ల వల్ల ఇట్లా ఇవన్నీ జరగటం లేదు. సో మన దగ్గర పొరపాటు ఎందుకు వచ్చింది? సో మన దగ్గర పొరపాటు ఉందనేది మనము ఒక నిర్ణయానికి వచ్చాము. సరే, మనం పొరపాటుగా వాటిని అర్థం చేసుకుంటున్నాం. మరి ఎందుకని పొరపాటుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? అది ఇచ్చిన భాష ఏంటి అనేది మనకు తెలియల. ఏ భాషలో వ్రాయబడింది అది? మన ఇప్పుడు హిబ్రూ భాషలో రాశారు. హిబ్రూ భాష అప్పటి వాళ్ళకి అది మాతృభాష, యూదులకి. ఆ భాషలో అది వ్రాయబడింది.
ఆ తర్వాత అది అన్ని భాషల్లోకి, ప్రపంచంలో ఉన్న ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషల్లోకి అది అనువాదం చేయబడింది. ఇట్లాగా ఈ భాషలో రాయడంలో తర్వాత కాలానుగుణంగా భాషలో మార్పులొస్తూ ఉంటాయి. అందుకనే భాషలో మార్పులొచ్చినా కాలానుగుణంగా ఎన్ని మార్పులు, చేర్పులు జరుగుతున్నప్పటికీ మరి ఆ చెప్పే విషయము మారకుండా ఒకటే ఇదిగా ఉండాలి. ఎందుకంటే మారని దాని దగ్గరికి కదా మనం వెళ్ళాల్సింది. మారే వాటి నుంచి మారిన దానికి వెళ్ళాలి మనము. బట్ అది కూడా మారకుండా, ఆ విషయము మారకుండా ఉండాలది. చెప్పే విధానము మారొచ్చు గానీ, విషయం మాత్రం మారకుండా స్థిరంగా ఉన్నది, కదలిక లేనిది, మార్పులకి గురి కానిది ఏదైతే ఉందో ఆ విషయాన్ని అది చెప్తూ ఉంది కాబట్టి ఆ విషయం అట్లాగే ఉండాలది. అది చెప్పే విధానంలో మార్పులు, చేర్పులు రావచ్చు. అందుకని ఆహ్, ఎన్నెన్ని రకాల మార్పులొచ్చినా గానీ, ఈ మారనిది తెలుసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మనకి నేరుగా ఏ భాషలో అయితే ఆ రోజున భాష ఈ గ్రంథం వచ్చినప్పుడు ఉన్నప్పుడు భాష ఒక పద్ధతిలో ఉంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ రోజున భాష చాలా మార్పులకు గురైపోయి, రకరకాల అర్థాలు మారిపోయి, మాటల యొక్క వాడుక మారిపోయి, ప్రస్తుతం అట్లాగా ఉంది. ప్రస్తుతము మనకున్న దాంతో దాన్ని పోల్చుకుంటూ చదివితే మొత్తము గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాం. అందుకని ఆ ప్రమాదం రాకుండా ఏం చేశారంటే, విషయం ఎప్పుడూ మనకు అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టుగాను, భాషలు మారినా గాని, భాష యొక్క వాడుకలో తేడాలొచ్చినా గాని, ఇది అర్థమయ్యేటట్టుగా ఉండటానికి ఎలాగ చేయాలని చెప్పి సింబాలికల్ లాంగ్వేజ్‌ని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఇచ్చిన భాషని ఎట్లాగా పెట్టారు? హిబ్రూ భాషలో ఇచ్చారు ఒరిజినల్‌గా. ప్రారంభంలో అది హిబ్రూ భాషలో ఇవ్వబడింది. ఆ ఇచ్చినప్పుడు అది రాసినప్పుడు ఎట్లాగా చేశారంటే, ఆ గ్రంథాన్ని రికార్డ్ చేసిన గ్రంథస్థం చేసినప్పుడు సింబాలికల్ లాంగ్వేజ్, సాంకేతిక భాషలో రాశారు. సంకేతమయంగా రాశారు. సంకేతాలతో కూడుకున్న భాషగా ఉందన్నమాట. సంకేతాలతో కూడుకున్నది. సంకేతం అంటే దాన్ని విడదీసుకోవాలి మనం. ఇక్కడ సంకేతం ఉంటుంది. ఒక గుర్తు ఉంటుంది. లేకపోతే ఒక మాట ఉంటుంది. ఆ మాట యొక్క అంతరార్థం ఏంటో మనకు తెలుసుకుంటేనే గాని, అది దాని ద్వారా మనకి ఏం చెప్పడానికి వచ్చిందో అది తెలియదు మనకు. కాబట్టి దాన్ని వివరించుకోవాల్సిన అవసరం ఉంది. అదొకటి. అట్లాగా మనము వివరించుకోకుండా, మన వాడుక భాషతో దాన్ని పోల్చుకుంటూ మనం చెప్పేటప్పటికల్లా మనకు పొరపాటు అర్థాలు వచ్చేస్తున్నాయి. అది మనలో ఆ వెలుగు పట్ల మేల్కొనాల్సిన అవసరం ఉంటే, ఆ అవసరాన్ని అది తీర్చలేకపోతా ఉంది. ఎందుకని మనం ఆ పద్ధతిలో చదవకపోవటాన. అది ఏ లాంగ్వేజ్‌లో, ఏ భాషలో వ్రాయబడింది అన్న విషయమే మనకి ముందు అర్థం కావట్లేదు. మనకు అవగాహన లేదు. ముందు అక్కడి నుంచి ప్రారంభించాలి మనం. అది అసలు ఆ గ్రంథము ఏ భాషలో వ్రాయబడింది. ఏ భాషలో అంటే హిబ్రూ. ఆ హిబ్రూ నుంచి మిగతా భాషల్లోకి అనువాదం అయింది. ఇప్పుడు మన తెలుగు భాషలో కూడా ఉంది ఈ బైబిలు. ఆ తెలుగు భాషలో ఉందండి బైబిల్ అంటాం. మన ఎదురుగా ఉన్న బైబిల్‌ని చూపించు. ఇట్లా కాదు. ఇంకా లోతైన విధంగా రాయబడి ఉందది. ఆ మాటలన్నీ సింబాలికల్ లాంగ్వేజ్. ఆ సింబాలికల్ లాంగ్వేజ్‌ని మనకు వాడుక భాషలోకి మార్చుకుంటూ తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ అది అసలు ఏ భాషలో వ్రాయబడింది అంటే ఏం చెప్పాలి మనం? సింబాలికల్ లాంగ్వేజ్. సాంకేతిక భాషతో, సంకేతమయముగా, సంకేతాలతో వ్రాయబడిందది. సంకేతాలతో వ్రాయబడింది అనేటప్పటికల్లా అప్పుడు మనం ఏం చేయాలి? ఇక నేరుగా అర్థం కాదు కదా! సంకేతం అంటే దాన్ని వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇగో దీనికి ఇలా సంకేతించారు.
మ్యాథమెటిక్స్ లో అన్ని సంకేతాలే, కెమిస్ట్రీలోకి వెళ్ళినా అన్ని సంకేతాలే. దాన్ని వివరించుకుంటున్నాం లేదా? ఇది మనం వాడుక భాషలాగా దాన్ని చదువుతున్నాము? లేదు కదా. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ సంకేతమయంగా ఉన్నాయి ఇవన్నీ. అందువల్ల ఆ సంకేతాలని మనము వివరించుకుంటూ అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. సరే, వాడుక భాషలో లాగా దాన్ని చదవట్లేదు మనం. ఇట్లా మామూలు వాటికే మనము అట్లాగా చేస్తుంటే ఈ సృష్టి సమస్తానికి సంబంధించిన విషయం ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని మనం ఇంకా ఎంత జాగ్రత్తగా మనము చూసుకోవాలి, దాన్ని వివరించుకోవాలి. వాడుక భాషకి పరిమితం అయిపోయాం. సంకేత భాష, సాంకేతిక భాష సంకేతమయముగా ఇవ్వబడింది అన్న విషయము మనము మొట్టమొదటగా మర్చిపోయాం. బట్ అది సంకేతమయముగా ఇవ్వబడినటువంటి భాషలో ఉంది. అది సింబాలికల్ లాంగ్వేజ్ లో ఉంది. ఇంకా అది అర్థమైతే మనకి అప్పుడు నేరుగా చదవటం కదా, నేరుగా డైరెక్ట్ గా చదవం కదా. ఇక దాంట్లో ఉన్న సింబల్ ఏంటి? ఒక వ్యక్తి ఆదాం, ఈవ్, సాతాను, అబ్రహాం, యోహాన్, ఇట్లాగా మనకి వ్యక్తులు వస్తారు. వీళ్ళందరూ ఏంటి? సంకేతమయం. దానికి, ఒక తత్వానికి, ఒక గుణానికి, సృష్టిలో జరుగుతున్నటువంటి ఒక శక్తికి సంబంధించిన, ఎందుకంటే శక్తిమయం కదా ఈ సృష్టి మొత్తము. అనేక రకాల శక్తులు అనేక రకాల పనులు చేస్తూ ఉంటే ఈ సృష్టి ఇలాగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ శక్తులకి సంబంధించి వాటిని మనకి తెలియజేస్తూ ఆయా వ్యక్తులుగా మనకి ఇక్కడ ఆ శక్తుల్ని ఇక్కడ వ్యక్తులుగా మనకి చిత్రీకరించారు. సింబాలిక్ గా, సంకేతమయముగా. కాబట్టి ఆదాం అని అక్కడ మనం చూసినప్పుడు ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు మనలాగా ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ అన్నట్టుగా. కానీ అది వ్యక్తి కాదు, అది తత్వం. ఆదాము అని అక్కడ మనం ఆ పేరుకి తగ్గ ఒక వ్యక్తి అక్కడ పెట్టారు అంటే అర్థం ఏంటి? ఈ సమస్త సృష్టి కూడా భౌతిక వ్యక్త రూపానికి వచ్చేటప్పుడు ఎలాగా ఉంటుంది? వ్యక్త రూపమైనటువంటి సృష్టి, వ్యక్త రూపమైనటువంటి సృష్టికి ప్రతీకగా ఆయన అక్కడ నిలబెట్టారు. అట్లాగే ఈవ్, ఇది రూప జగత్తుకి, ఇది చైతన్యము, జీవము. ఎందుకంటే ఏదైనా కానీ రెండిటితో కలిసి ఉంటుంది, రూపము, జీవము. ఇది పురుషతత్వము, జీవము. స్త్రీతత్వము, రూప జగత్తు. దానికి ప్రత్యేకగా వాళ్ళిద్దరిని అక్కడ నిలబెట్టారు. ఇట్లాగా మొత్తానికి సంబంధించి సృష్టి సమస్తానికి సంబంధించిన తత్వాలుగా వాటిని చూస్తూ జాగ్రత్తగా వాటిని చదువుకోవాలి మనం. అప్పుడు అలాగా చదువుతుంటే ఏమవుతుంది? ఆదాం గురించి చదివేటప్పుడు కల్లా మనము ఆ చైతన్యంతో మొత్తం ఈ సృష్టికి సంబంధించినటువంటి ఏ ఒక చైతన్యం ఏదైతే ఉందో దాంతో మనము అనుసంధానం అయిపోతాం. సో అట్లా అనుసంధానమైనప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఆ చైతన్యము మనలో కూడా ఉంది, కానీ లేదని అనుకుంటున్నాం మనం ఎప్పటి వరకు. దాని పట్ల మనం మేల్కోవటం జరుగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్నామో ఆ నిద్ర నుంచి మనం మేల్కోవటం జరుగుతుంది. మనం మేల్కోగానే ఆ చైతన్యాన్ని మనం అనుభూతి చెందుతాము. ఇట్లా ఇచ్చారు ఈ గ్రంథాలు. మరి ఈ గ్రంథాలు ఈ విధంగా ఇచ్చారు, ఇలా సాంకేతికమయముగా ఇచ్చారు, సంకేతమయ భాషలో ఇచ్చారు అన్న విషయం మనకి తెలియకపోతే ఇంకా దాన్ని ఎలా చదువుతాం మనము? దాన్ని ఎలా అర్థం చేసుకుంటాము? అది మనలో ఆ నిద్రాణ స్థితిలో ఉన్న దాన్ని ఎలా మేల్కొల్పుతుంది? అంటే ఆ గ్రంథాన్ని మనం తిట్టుకుంటే ఉపయోగం ఏముంది?
ఆ గ్రంథాన్ని కాదు మనం తప్పు పట్టాల్సింది, నిందించాల్సింది, దూషించాల్సింది. ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే మనల్ని మనం తిట్టుకోవాలి. ఏంట్రా ఇలాగ చేస్తాం, ఇంత పొరపాటు చేస్తాం ఇప్పుడు దాకా అని మనం సిగ్గు తెచ్చుకుని, అయ్యో ఇట్లా ఇంత పొరపాటు జరిగిందా అని వెంటనే ఈ సింబాలికల్ లాంగ్వేజ్ లో వ్రాయబడింది. ఈ పాత్రలన్నీ కూడా ఒక తత్వాలకి ప్రతీకగా ఇక్కడ ఇచ్చారు. సృష్టిలో జరుగుతున్నటువంటి అనేక శక్తుల యొక్క కలయికలతో ఎన్నో పనులు జరుగుతున్నాయి. వర్షం పడటం, వర్షము, వర్షాకాలము, వర్షించటం, మేఘాలు వర్షించటం. మరి అది దానికి సంబంధించి వ్యక్తులుగా మనకి ఇక్కడ రూపొందించారు. మన పురాణ కథలన్నీ అంతే కదా. మేఘాలకి సంబంధించి మేఘుడు, వర్షాది దేవత, అట్లాగే ఇంద్రుడు, ఇట్లా వీళ్ళందరూ ఎవరు? ఈ శక్తులకి సంబంధించి ఏమేం పనులు జరుగుతున్నాయో ఆ పనులకి సంబంధించినటువంటి, ఆ శక్తులకి సంబంధించినటువంటి ప్రతీకలుగా వాళ్ళని అక్కడ వ్యక్తులతో మనకి వివరించి మనకి తెలియజెప్పడం కోసం, మనం త్వరగా గ్రహించడం కోసము అట్లాగే ఇచ్చారు. అంతేగాని అక్కడ వ్యక్తులు ఉన్నారనేది కాకుండా మనము అవి తత్వాలకు ప్రతీకగా అనేక శక్తుల యొక్క సమాహారంగా ఉన్నటువంటి ఈ సృష్టి, ఆ శక్తులకి ప్రతీకగా మనకి తెలియజెప్పడం కోసం ఆ వ్యక్తులను అక్కడ అందించారు మనకు. కాబట్టి ఇదంతా ఏ లాంగ్వేజ్ లో వ్రాయబడి ఉంది? దీని ప్రకారము సింబాలికల్ లాంగ్వేజ్ లో వ్రాయబడి ఉంది పవిత్ర గ్రంథాలన్నీ కూడా. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ ఉపయోగపడేటట్టు ఉండాలి. ఎప్పటికప్పుడు మార్చుకుంటా కొత్తగా అంటే కాదు కదా. సారి ఇచ్చిన తర్వాత ఇంకంతే, అది మార్పులకి గురయ్యేది కాదు. అది దాన్ని వివరించుకునేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితులకి అన్వయించుకుంటా మనం వెళ్తాం కానీ దాంట్లో ఉన్న విషయం మారదు. ఎందుకంటే మారని విషయం గురించి చెప్పేది అది. పవిత్ర గ్రంథాలన్నీ ఏంటి? శాశ్వతుడు, నిత్యుడు, నిర్గుణుడు, నిరాకారుడు, ఇట్లాగా ఏవేవైతే ఉన్నాయో వాడి గురించి చెప్పేది కదా ఇది. అటువంటిప్పుడు ఇంకా మార్పులకి గురి కాదు కదా. అంటే సింబాలికల్ లాంగ్వేజ్ లో ఇది వ్రాయబడింది, అది మనకు అర్థమైతే అప్పుడు ఏమవుతుంది? మనకి చదివే పద్ధతి మారిపోతుంది. ఇక మామూలు వాడుక భాషలో మాటల్లాగా మనం చదవం. ఇక దీంట్లో ఈ సింబల్ ఏం తెలియజేస్తుంది మనకి? ఈ సంకేతము దేనికి ఇచ్చారు? ఈ సాంకేతికమయమైనటువంటి ఈ భాషలో ఈ మాట, ఇది సంకేతమయమైన మాట, సంకేతించబడిన మాట. ఇది ఈ సంకేతానికి ఉన్న అంతరార్థం ఏంటి? దేన్ని సంకేతించడం కోసం, దేన్ని తెలియజెప్పడం కోసము ఈ మాటను ఇక్కడ వాడారు, ఈ వ్యక్తి పేరు ఇక్కడ వాడారు అని అట్లాగా ఆలోచిస్తాం. అట్లాగా విశ్లేషణ చేసుకుంటూ లోతైన అర్థాలు తెలుసుకుంటూ, అంతరార్థాలు తెలుసుకుంటూ, ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దేన్ని ఉదహరించటానికి, దేని గురించి చెప్పడానికి అది ఇచ్చారో మనకు అర్థమవుతుంది. అప్పుడు అవేమవుతుంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త శక్తుల సమాహారం ఏదైతే ఉందో, రకరకాల శక్తులు రకరకాల పనులు ఎలాగ చేస్తున్నామో అవన్నీ సూక్ష్మ రూపంలో, అంటే చిన్న నమూనాగా, మినియేచర్ గా మన దేహంలో ఉంది. మన దేహం మొత్తం అలాగ జరుగుతూ ఉన్నాయి. మన దేహ వ్యవస్థ అంతా ఆ పద్ధతిలో జరుగుతూ ఉన్నది. అప్పుడు దాంతో మనం అనుసంధానం అయ్యేటప్పుడు కల్లా మన దేహ వ్యవస్థలో కూడా దానికి అనుగుణంగా ఆ శబ్ద ప్రకంపనలకి అనుగుణంగా ఇది కూడా ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది. అప్పుడు మనము నెమ్మదిగా మేల్కోవటం, అంటే మనలో ఉన్న వెలుగు, మన చుట్టూ ఉన్న వెలుగు, అసలు ఒకటే ఒక వెలుగు ఉన్నది అన్న దాంట్లోకి మనం నెమ్మదిగా వస్తాం.
మిగతా విషయాలు మనము రేపు చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.